హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు సాఫ్ట్గా ఉండే అట్లయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, స్పాంజ్ లాగా ఉంటాయండి. ఈరోజు నేను చూపించబోయే అట్లయితే అది కూడా కొబ్బరి పాలతోనైతే అట్లు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. దానికోసం ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టేసుకొని కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అట్లయితే మనకి మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా మెత్తగా పట్టుకోవాలండి. మనం ఈ అట్లనేటివి ఓన్లీ కొబ్బరి పాలతోనే చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు మట్టుకు మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా వడగట్టేసుకోవాలి. మనకి ఓన్లీ కావాల్సినవి కొబ్బరి పాలు మాత్రమే కాబట్టి ఒక బౌల్లోకి అయితే ఈ కొబ్బరిని అంతా వడగట్టేసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఈ అట్లు మనకి స్పాంజీ లాగా ఉంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి. మనం పొద్దున్న వేసినా రాత్రికి చూసినా కానీ అలా మెత్తగానే ఉంటాయండి అట్లు. చూసారు కదా, ఇలా పాలన్నీ తీసేసుకోవాలి. కొబ్బరి పాలు చిక్కగా ఉండేలా చూసుకోవాలి, మరీ వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి. ఇంకా మళ్ళీ ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. 1-2 సార్లు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇది కూడా మళ్ళీ వడగట్టేసుకోవాలి. పాలు అనేటివి మనకి చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక కొబ్బరికాయకి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ ఈ పాలన్నింటినీ పక్కన పెట్టేసుకుందాము. మనకి కొబ్బరి పొడి ఉంది కదండి, దీంట్లో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని చక్కగా లడ్డూలు చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఒక 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను తీసుకునేవి రేషన్ బియ్యమే. చూసారు కదా, ఇలా బియ్యాన్ని తీసేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాము. మనము ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అయినా నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకి చక్కగా నానిపోతాయి. లేదు అనుకుంటే ఒక 4 గంటలన్నా, మినిమం ఒక 4 గంటలన్నా నానితే కానీ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలండి. తీసేసాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు వేసేసుకోవాలండి బియ్యంలో. ఈ బియ్యం అనేటివి మనకి కొబ్బరి పాలల్లోనే నాని చాలా టేస్టీగా ఉంటాయండి. అట్లు మట్టుకు భలే రుచిగా ఉంటాయి. చూసారు కదా, కొబ్బరి పాలు అన్నీ పోసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మినిమం ఒక 5 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 5 గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఒక 5 అవర్స్ తర్వాత అయితే చక్కగా నానిపోయినాయండి బియ్యం అయితే. మనం వేసుకున్న కొబ్బరి పాలల్లో అయితే చక్కగా నానినియి. చూసారు కదా, ఇలా బాగా నానితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఈ అట్టుల్లోకి కాంబినేషన్ వచ్చేసి చికెన్ సూప్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిసారి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు ఇలాగే చేయమంటారండి. ఈ అట్లు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి అయితే మనం నానబెట్టుకున్న ఈ కొబ్బరి పాలు బియ్యాన్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ఓన్లీ కొబ్బరి పాలు పోసుకుంటూనే గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేసుకోవద్దు. చూసారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మిగతా ఉన్న బియ్యం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని పాలు కూడా పోసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. పాలు చూసుకుంటూ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్నది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఏ తినే సోడా వేయకపోయినా కానీ అట్లు మట్టుకు చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి. ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకుందామండి. పెనం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే ఒక్కొక్క గరిటెడు తీసుకొని అట్టులాగా వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, చిన్నగా వేసేసుకోవాలి. అట్లు వేసేసుకొని కొద్దిగా పైనుంచి నూనె వేసేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలి చిన్న మంట మీద.
చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే తప్పకుండా మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఇలా కొబ్బరి పాలతో అట్లయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా వీడియోస్కి అయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఈ అట్టుని చక్కగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా వేసేసుకుందామండి. మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 ఇలా అట్లు వేసేసుకోవడమే. చిన్న చిన్నగా వేసుకుంటేనే చూడటానికి బాగుంటాయండి. మరి ఎక్కువగా మటుకు స్ప్రెడ్ చేయొద్దు. మళ్ళీ అట్టు మీద కూడా కొద్దిగా నూనె వేసేసుకుందాము. అట్టు వేసుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాము. ఇక్కడ ఇది కూడా చక్కగా రెండు వైపులా కాల్చేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూసారు కదా, ఇలా నాకు ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 అట్లయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అట్లనేటివి. చూడండి నేను చూపిస్తున్నాను, చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంతోనైతే మనం చికెన్ కర్రీతోనైతే సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అనేది మట్టుకు చాలా బాగుంటుందండి. పచ్చళ్ళ కంటే మనకి ఈ అట్టుల్లోకి చికెన్ కర్రీనే చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం సూప్ లాగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ కొబ్బరి పాలట్లు మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ప్రతిసారి ఇలాగే అడుగుతారండి ఈ కొబ్బరిపాల అట్లు అలాగే చికెన్ కర్రీ. తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతోనైతే అట్లు రెడీ అయిపోయినాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.